జై శ్రీమన్నారాయణ. ఈ కృష్ణుడు అల్లరి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆయన వాళ్ళతో ఏ విధంగా ఎట్లా ఆడుకున్నాడు కదా వాళ్ళతోటి చక్కగా. వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఈయన భగవంతుడని. అంతేలే, మనమైనా అంతే చేసేవాళ్ళమేమో. దగ్గరున్న విలువ తెలియదు కదా ఏదైనా కూడా. ఈయన ఏం చేశాట, ఇంకో చోటుకు వెళ్ళాట ఈ బాలకృష్ణుడు, కొంట కృష్ణుడు. ఆడంజని వీరల పెరుగోడక నీసుతుడు ద్రావి యొక్క ఇంచుకత గోడలి మూతింజరిమిన గోడలు మృచ్చనుచునత్త గొట్టెల తాంగి. అమ్మా, నీ కొడుకు ఏం చేశాడు ఘనకార్యం చెబుతున్నా విను. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు, శుభ్రంగా వెన్న నెయ్యి అంతా తినేశాడు. ఆ ఇంట్లో అత్తా కోడలు పడుకొని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఏం చేశాడు, ఆ కోడలి మూతికి ఇంత వెన్న నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రట లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడలి మూతి వంక చూసింది, నెయ్యి వచ్చింది. ఓసి ముచ్చా, రాత్రి నెయ్యంతా తినేసావా అని కోడల్ని పట్టుకొని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అత్త కోడలికి ఒక ధర్మం నేర్పాలి. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వల్ల ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యము కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలా కాకుండా అత్తగారు కోడలికి దుష్ట చేష్టలు నేర్పితే చిట్ట చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారి తీస్తుంది. అప్పుడు సంసారాలన్నీ పాడైపోతాయి. ధర్మం నందు వాళ్ళకి ఆసక్తి ఉండదు, వాళ్ళకి పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడలిని సంస్కారంగా తయారు చేసుకోవాలి. అత్త కూడా సంస్కారంగా ఉంటేనే కోడల్ని సంస్కరించుకోగలుగుతుంది. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకులు చూస్తే వాళ్ళకు కూడా దాన గుణం అలవాటు అవుతుంది. అట్లా వృద్ధిలోకి వస్తారు వంశాలు. అది ధర్మం కదా, అదే నేర్పారు స్వామి. ఇంకా ఏమంటుంది ఇంకొక ఆవిడ, ఈ మగువ దన్నువాకిట గ్రుమ్మరు చోజీరి నిలిపికొని పేరడు గంగెమ్మోవి గరచివడిజనెనమ్మ ఈ ముద్దు గుర్రడల్పుడే చెప్పుమా. ఇంకొక ఆవిడ ఉందట, అమ్మా మా అమ్మాయి సాయంత్రం గుమ్మం దగ్గర నిలబడ్డది. ఆమె చక్కగా తల నిండా పూలు పెట్టుకొని చక్కగా వయ్యారంగా గడపకి భుజం అంచి జడం తిప్పుకుంటూ నిలబడ్డది. కృష్ణుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటే కృష్ణ ఇట్లా అని పిలిచింది. అతడు చేతులు కట్టుకొని వచ్చాడు. నీ పేరేమిటి అని అడిగింది. ఆయన చూశాడు. ఇలా దగ్గరికి రా చెబుతా అన్నట్ట. దగ్గరికి వచ్చి ఏమిటంటే గబుక్కున ఆ పదవి కొరికేసి వెళ్ళిపోయాట. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా? పేరడిగితే పదవి కొరికేస్తాడా అంది. ఆడపిల్లలు అసుర సంధి వేళలో నిష్కారణంగా అలంకారం చేసుకొని బయట నిలబడి జడలు తిప్పటం, కనపడ్డ ప్రతివాడిని పిలిచి ఏదో ఊసిపోని కబుర్లు చెప్తూ ఉండడం చేయకూడదు. స్త్రీల వల్ల ధర్మం నిలబడాలి కదా, కాబట్టి స్త్రీ ప్రవర్తన ఎట్లా ఉండాలో తెలియాలని మనకు చెప్తూ ఉన్నారు ఈ సందర్భంలో. అలా వీధి గడపల దగ్గర నిలబడి వచ్చేపోయే వాళ్ళని నిలబెట్టి మాట్లాడకూడదు. బ్రతుకు పాడైపోతుంది, అలవాటు మార్చుకోమని చెప్పడానికి పరమాత్మ ఈ లీల చేశారని చెప్తూ ఉన్నారు. అందుకనే ప్రవచనాలు మనంత పొరపాటు. పురాణ కథలు మనంతటా మనం చదువుకుంటే, భాగవతం ఎవరంతటా వాళ్ళు చదువుకోకూడదు. చదువుకున్నారంటే మనం వేరుగా అర్థాలు తోస్తాయి, అప్పుడు మనం చెడిపోతాం. ఎవరైనా చెప్తే వినాలి. ఈ భాగవతంలో కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చేశాడని. కొంతమందికి చూస్తే ఇవన్నీ కృష్ణుడు చేసిన అల్లరి పనులు, ఈయనేంటబ్బా ఇట్లా చేశాడు అనిపిస్తుంది. కానీ దాంట్లో అంతటా అర్థం పెద్దవాళ్ళ వలన తెలుసుకున్నామంటే మనకు తత్వం బోధపడుతుంది. అప్పుడు మనకి వేరే భావం కలగదు. ఆ పరమాత్మ యందు మనకి పూర్తి విశ్వాసం కలుగుతుంది. అందుకని పెద్దవాళ్ళ వలన వినాలి కొన్ని పురాణాలు. మహాభారతం కానీ, రామాయణం కానీ, ఈ శ్రీమద్ భాగవతం కానీ, ఏవైనా సరే ఇలాంటివి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. ఇవి పెద్దవాళ్ళు చెప్తే వింటే మనకి దానిలో సారాంశం అనేది తెలుస్తుంది. కథను కథగా చదువుకోకూడదు. కథను కథగా చదువుకోవాలంటే ఇప్పుడు ఈ సామాన్య జనంలో వచ్చే కథలు అవి వేరు, ఈ పరమాత్మ లీలలు వేరు. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు, చేబంతి తప్పి పడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగా నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతుకదగునే. కృష్ణుడు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఏమండోయ్, మేము ఆడుకుంటుంటే మా బంతి గోడ దాటి మీ ఇంట్లోకి వచ్చింది, తీసుకోవచ్చా అని అడిగాడు. ఇంటి వాళ్ళు లోపలికి వచ్చి తీసుకోమన్నారు. తలుపు తీశారు. కృష్ణుడు లోపలికి వచ్చాడు. ఇంటివారి కూతురు పెరట్లో స్నానాల గదిలో స్నానం చేస్తోంది.
ఆమె స్నానం చేస్తూ తన చీరను గోడ మీద వేసుకుంది. బంతి తీసుకుంటానన్న కృష్ణుడు గోడ మీద చీర తీసుకొని పారిపోయాడు. ఎందుకు అలా చేశాడు? స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. పూర్వకాలంలో ఈ బాత్రూములన్నీ కూడా పైన ఏమీ ఉండవు అనమాట, ఆచ్ఛాదన లేకుండా అలా చేస్తూ ఉంటారు. ఈ సూర్యచంద్రాది గ్రహాలన్నీ ప్రకాశిస్తున్న సమయంలో అసలు నీళ్లు పోసుకునేటప్పుడు వరుణుడు కదా నీళ్లలో ఉంటాడు. ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చేయటం చాలా తప్పుట. అది జలాది దేవత అయిన వరుణి పట్ల అపచారం చేసినట్లు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రాలు తీసుకొని పోయాడు. స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రం ఒంటి మీద తప్పనిసరిగా ఉండాలి. ఆ తెలివి కూడా లేని నీకు వస్త్రం ఎందుకొని ఆయన వస్త్రాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక అర్థం ఉంది. దీన్ని చూసి మనం అనుకరించకూడదు. కృష్ణ భగవానుడు చేశాడంటే ఒకళ్ళు అంటారు కొంతమంది, ఆయన 16,000 మందిని చేసుకున్నాడు, మాకిద్దరు పెళ్ళాలుంటే తప్పేంటి అని. ఆయన 16,000 మందికి 16,000 భవనాలు కట్టించాడు. ఏకకాలంలో అన్ని చోట్ల ఆయన కనిపించాడు. నువ్వు అట్లా చేయగలవా? మనం అట్లా చేయగలుగుతారా మనుషుల్లో? ఆయన పరమాత్మ, ఆయన అట్లా అన్ని చోట్ల సాక్షాత్కరించాడు ఒకే ఆత్మ రూపంగా. నారద మహర్షి చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు అనుమానం వచ్చింది. నారద మహర్షికి వచ్చి, పరమాత్మ ఈయన నిజంగా కృష్ణుడు భగవంతుడేనా అని ఒకసారి ఆయన కూడా ఒక చిన్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఈయన ఏంట్లో ఉంటాడా అని ఆయన పరీక్ష చేయడానికి వెళితే రుక్మిణి దగ్గర ఉన్నాడు, ఒక సమయంలో సత్యభామ దగ్గర, ఇంకా అన్ని 16,000 మంది అష్టభామ భార్యల దగ్గర, అందరి దగ్గర కనిపించాడు. ఓ చోట వేదం చదువుతున్నాడు, ఒక చోట పిల్లలకు పాఠాలు నేర్పుతున్నాడు, ఒక చోట వీణ వాయిస్తున్నాడు, ఒక చోట అతిథులకు మర్యాద చేస్తున్నాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది ఆ లీల ఇంకా చెప్తాం, ఇంకా బాగుంటుంది అది. అందుకని మనం కృష్ణుడితో, మనం మహాత్ములతోటి మనం పోలికలు పెట్టుకోకూడదు, వాళ్ళని అనుకరించకూడదు, ఎప్పటికీ అనుకరించకూడదు. రాముడిని అనుసరించాలి, కృష్ణుడిని అర్థం చేసుకొని ఆయన ధర్మాన్ని పాటించాలి. కొడుకులు లేరని ఒక సతికడు వగవగ తన్ను మగనిగా గైకొని గొడుకులు గలెదరని పైబడినాడిది విని మూసిసువు పనులే తల్లి. భర్తలంతా పనులకు వెళ్ళిపోయాక కొందరు ఆడవాళ్ళు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారట. వారిలో ఒక కోడలు బయటికి వచ్చింది. ఆమెకు పెళ్ళయి ఒక 4-5 ఏళ్ళు అవుతోంది. ఇంకా పిల్లలు కలగలేదని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరుకొరకు అమ్మలక్కలు వచ్చి ఏదో అనమాట, గొడ్రాలు నీ కోడలు పిల్లలు పుట్టలేకపోతే ఇంకో పెళ్లి చేస్తావు నీ కొడుక్కి, ఇలాంటి మాటలు పూర్వకాలం చాలా ఎక్కువ ఉండేవన్నమాట. పాప ఈ కోడలు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉందన్నమాట. ఈయన చూశాడు. చూసి గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి, కొడుకులు లేడని ఏడుస్తున్నావా? మీ ఆయన నమ్ముకుంటే కొడుకులేమి పుడతారు, నన్ను మీ ఆయనని చేసుకోప్పుడు నీకు కొడుకులు పుడతాడని చెప్పాట. ఈ మాట వినటానికి చాలా కఠినంగా తప్పుగా కనిపిస్తుంది. అంటే దీనిలో ఒక గొప్ప అంతరార్థం. ఆయన సాక్షాత్ పరమాత్ముడు కదా. ఏదో భయంకరమైన పాపం ఉంటేనే ఈశ్వరుడు సంతానాన్ని ఇవ్వడు, పితృదేవత అనుగ్రహం కూడా ఉండదు, వంశం వర్ధిల్లదు, ఆగిపోతుంది. అందుకని పరమాత్మ మాత్రమే ఈ పాపాలను తీసివేసి మరల తల్లిని కానీ తండ్రిని కానీ చేయగలడు. అందుకని అన్నమాచార్యుల వారు ఏమన్నారు? పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని. చూసారా, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడు అనే ఆ బిరుదు కృష్ణ పరమాత్మది. ఆ కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారిగా ఈ కలియుగంలో వేయించేశారు. అందుకని గోవిందుడు నన్ను వేడుకో, నేను సంతానాన్ని ఇవ్వగలను, ఆ పాపాన్ని తీసేసి నేను చెప్పటం అర్థం. అది ఇంకో ఉంటుందన్నమాట. ఇంకొక పడతే ఉంటుంది. ఇంకొక గోపకాంత, వ్రాలగ వచ్చిన నీ సతి చూలాలందలగుమనుడు చూలగుటకునే మూలంబు చెప్పమని నీ బాలుడు చెప్పుదురే సతులు పర్వేందుముఖి. వ్రాలగ వచ్చిన నీ సతి చూలాలందలగుమనడు జూలగుటకునే మూలంబు చెప్పుమని నీ బాలుడు చెప్పుదురే సతులు పర్వేందుముఖి. ఒక ఆవిడ 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు వచ్చినా మీద పడకండి అంటుంది. ఇది సహజం కదా. అప్పుడు కృష్ణుడు ఎదురుగుండా ఒక వేణువు తీసుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ కృష్ణుడితో ఏమంటోంది? మీద పడకో ఉంది. ఆయన వంగి ఎందుకు పడకూడదు అని వంగేట. ఆ వంగితే ఆ కృష్ణుడు నేర్పించవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. ఆవిడ వంక చూస్తూ ఎందుకు పడకూడదు అని అడిగాడు. అప్పుడు నీళ్లు పోసుకున్నా నిండు చూలాలని అంది. అప్పుడు ఆయన నువ్వు చూలాలు ఎలా అయ్యావో చెప్పు
అన్నాడు. ఇట్లా ఎవరైనా పిల్లలు అడిగారా అమ్మ, ఏమిటి పిల్లాడు అడగడం అని ఒక గొప్ప స్త్రీ వచ్చి యశోదను అడిగిందిట. అంటే నేను చూలాలని అయ్యాను, నేను గర్భవతిని అయ్యాను అని అహంకరించకూడదు, అందుకనే గర్భిణిగా ఉన్నప్పుడు భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వరుని ఉత్పత్తి వినండి అంటారు. పిల్లలకు కనడం అనేది ఈశ్వరానుగ్రహం. కేవలం సృష్టి ఆనంద హేతువే అయితే ఆ తర్వాత లోపల ఒక బుడగ నేరేడు గింజలు అయితే లోపల తలను, పుర్రె, వెంట్రుకలు, రోమ గోపాలను పెట్టి, చర్మం పెట్టి, రక్తాన్ని పెట్టి జీవుడిని పంపడం అనే పనులు ఎవరు చేస్తూ ఉన్నారు? ఈశ్వరుడు చేస్తూ ఉన్నాడు. నన్ను తొలగమంటావేమిటమ్మా, నేనే తొలగిపోతే నీ గర్భం ఎక్కడ ఉంది? నన్ను తొలగమంటావేమిటి? నేను నీ గర్భంలో ప్రవేశించాను కాబట్టే నీవు తల్లివి కాబోతున్నావు అన్నాడు. అంత అంతరార్థం ఉంది. కాబట్టి గర్భిణి అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు, గర్భిణి అయిన స్త్రీ తల్లి కాబోతున్నది, ఇది ఈశ్వరానుగ్రహంగా భావించి నమస్కరించాలి. ఇంకొక స్త్రీ అంటోంది, మగువా నీ కుమరుడు మా మగవారటు ఓవ చూచి మంతనముకుందగజీరి పొందునడిగని జగముల మున్నెట్టి శిశువు చదువంబడనే. ఒక ఆవిడ వచ్చి అంటోంది, ఇటువంటి విషయాన్ని గతంలో ఈ నందవ్రజంలో కని విని ఎరుగుము మేమందరం. మా మగవాళ్ళందరూ ఆవులను దూడలను తోలుకొని వెళ్ళిపోయారు. ఆడవాళ్ళందరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మీ పిల్లాడు ఎక్కడి నుంచో వచ్చాడమ్మా, వచ్చి నన్ను పక్కకు పిలిచిరా, మనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా అని అడిగింది. ఇందులో ఒక అందమైన లీల ఉందిట. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగిన విశేషములను, దాంపత్యమునకు సంబంధించిన విశేషములను బహిరంగ చర్చలు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ మగవాళ్ళతో ఎట్లా ఉన్నారో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అందుకని ఆయన ఆ చర్చలు చేయకూడదని బహిరంగంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వర అనుగ్రహానికి అనుసంధానం చేయాలి. అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం వంటి అలవాటు ఉన్నవాళ్ళు దగ్గరికి వెళ్ళి పరమాత్మ ఏమంటున్నారు, మీది వ్యభిచార బుద్ధి, దాంపత్యం నందు అది ఒక భాగం అని అర్థం చేసుకోవటం లేదు, 24 గంటలు అదే రందితో మాట్లాడుకుంటే మీకు పశువులకు తేడా లేదు అని వారికి బుద్ధి చెప్పారు.